ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకందరికీ వందనాలు. ప్రియమైన వారులారా, బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు మహాకృపను బట్టి మేమందరూ బాగున్నాం. గడిచినటువంటి అనేక దినాల క్రితము మీతో వీడియో ద్వారా వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి స్థలానికి వచ్చున్నాను. ఆ స్థలంలో నుంచి మీతో మాట్లాడడానికి దేవుడు కృప చూపించాడు. ఈ యొక్క స్థలం గురించి నేను మీతో పంచుకోవాలని ఆశ కలుగుతున్నాను. దేవుడు కుటుంబాన్ని ప్రేమించి ఆస్తికర్తలుగా చేస్తానని చెప్పినటువంటి మాట ప్రకారంగా మన పితరులకు చేసినటువంటి వాగ్దానం నెరవేరుస్తూ మన జీవితంలో కూడా ఆయన ఉన్నాడని నిరూపిస్తూ వస్తున్నాడు. అయితే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు మహాకృపను బట్టి ఈ భూమిలో నేను జన్మించడానికి దేవుడు కృప చూపించినాడు. అప్పుడు ఈ యొక్క గ్రామం, మా సొంత ఊరు అనేటువంటి గ్రామంలో దేవుడు నన్ను ఇక్కడ పుట్టించడం, తల్లిదండ్రులకు జన్మనిచ్చడం, ఆ విధంగా దాని తర్వాత ప్రభు ఇక్కడ కొన్ని సంవత్సరాలు, దాదాపు 30 సంవత్సరాలు తర్వాత దేవుడు నన్ను పరిచర్యకు పిలవడం, దాని తర్వాత 35వ సంవత్సరంలో ప్రభు యొక్క పరిచర్యకు సంపూర్ణంగా రావడం జరుగుతూ వచ్చింది. ప్రియమైన వారులారా, ఎందుకు నేను ఈ మాటలు తెలియజేస్తున్నానంటే, దేవుని యొక్క సృష్టి, అది మానవుడిని సృష్టించినటువంటి సృష్టిని సృష్టించినటువంటి సృష్టి ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రస్తుతం నేను ఈ యొక్క స్థలంలో నిలబడుతున్నటువంటి ఈ స్థలము ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో ఇచ్చినటువంటి ఆస్తి, భూమి. ఇది ఒక పెద్ద హిస్టరీగా కూడా ఉన్నది చెప్పాలనుకుంటే. దాదాపు అనేక తరాలుగా మేము ఆస్తులు ఎలాంటి పంపకం లేకుండా అలాగనే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. మా యొక్క కుటుంబం మొట్టమొదటిగా ఈ ప్రాంతంలో ఈ చింత చెట్టు మీరు ముందు చూస్తున్నారు, టెంకాయ చెట్టు ఉంది. దాని పైన భాగంలో కొద్దిగా చిన్నగా ఆవుకు మేత, అంటే ఆవు తినేటువంటి ఒక గడ్డిని వేసినాం. ఆ ప్రాంతంలో దాదాపు 2005వ సంవత్సరం క్రితం ఇక్కడే మేము ఇల్లు నిర్మించుకొని గృహంలో మేము ఇక్కడ ఉంటున్నాం. దాని తర్వాత దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈ ప్రాంతంలో మీరు చూస్తున్నారు కదా, ఆ టెంకాయ చెట్టు ఉంది, అరటి చెట్టు, ఈ మధ్యలో లోపల మీకు ఒక చిన్న కాంపౌండ్ లాగా కనబడుతుంది. అక్కడ దేవుడు మనకు ఒక చక్కటి గృహాన్ని ఇస్తూ వచ్చాడు. సో ఇదే అండి దేవుడు ఇచ్చినటువంటి గృహం. దాని తర్వాత మీరు చూస్తున్నారు ఇక్కడ ప్రాంతంలో ఒక షెడ్ వేసినటువంటి పరిస్థితి. ఓకే, ఇవన్నీ దేవుడు ఇచ్చినటువంటి మహాకృప. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎక్కడైతే చెరుకు లేకుండా మిగతా ఉన్నాయో అక్కడ మీరు ఒక ఆవు కూడా చూస్తున్నారు. అక్కడ ఆ ప్రాంతం నుంచి ఈ షెడ్డు మూలలో అక్కడ కారు ఉన్నటువంటి ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతాలన్నీ, ఇంతకుముందుగా ఇల్లు చెప్పాను కదా, ఈ ప్రాంతం నుంచి అలాగనే మనం చూస్తూ ఇలాగనే వెనక్కి వెళ్తే అక్కడ మీకు కొన్ని చెట్లు కనబడుతుంది. అక్కడ లోపల మీకు చూపిస్తాను చూడండి. అక్కడ ఈ చెట్టు, టెంకాయ చెట్టు, ఆడ కొన్ని ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి. ఇవి ఇలా మనం చూసుకుంటూ వెళ్తే ఇవన్నీ ఎక్కడైతే చెరుకు లేని స్థలం ఉన్నదో, పొలం ఉన్నదో, అవన్నీ దేవుడు ఇచ్చినటువంటి భూమి, ఆస్తి ఇలా ఇస్తూ వచ్చాడు. చాలా చక్కగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించడానికి దేవుడు కృప చూపించాడు. ఆయన కృపను బట్టే ఈ యొక్క భూమి అన్నీ ఉంటున్నాయి. ఇది ఇలా మనం ఒక రౌండ్ తిరిగినట్లయితే మనం మళ్ళీ ఇంటికాడికి వచ్చినటువంటి పరిస్థితి మీకు చూపిస్తూ వచ్చాను. సో ఆ ఇల్లు ఉన్నటువంటి స్థలము, మరలా దాని తర్వాత మీకు ఈ టేక్ చెట్లని చూస్తున్నారు. అదేవిధంగా దాని తర్వాత చెరుకు తోట ఉన్నది. ఆ ప్రాంతంలో మనము తాటి చెట్లని చూస్తున్నాం. అది సొంత అక్క, తోడబుట్టినటువంటి అక్క వాళ్ళు కొనుగోలు చేశారు ఆస్తిని. అది ఈ యొక్క స్థలంలో దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఆస్తిని ఇస్తూ ఆశీర్వదిస్తూ వచ్చాడు. ప్రాముఖ్యంగా ఏంటయ్యా అంటే, ఆయన మాటకు లోబడ్డాన్ని బట్టి దేవుడు ఈ రకంగా, ప్రాముఖ్యంగా నేను చెప్పేటువంటి ఒక మాట ఏంటంటే, ఇందులో ఆస్తులు పంపకం లేకుండా 4 తరాలుగా, ప్రస్తుతం కూడా మా నాన్నగారి పేరు మీద ఉన్నటువంటి ఆస్తి మాకు తెలీదు. ఇక్కడ 1 ఎకరం దాదాపు ఉందని చెప్తారు. మిగతావి మామయ్య పేరు, మేనమామయ్య పేరు మీద ఉంది. మాకున్నటువంటి 1 ఎకరా స్థలము ఎక్కడ ప్రారంభించి ఎక్కడ ముగిస్తుంది, ఏది సరిహద్దులు అనేది మాకు తెలియదండి. ఇప్పుడు నాకు దాదాపు 38 సంవత్సరాలు దాటి 39వ సంవత్సరం జరుగుతుంది. ఇంతవరకు మేము ఆస్తులు పంపకం చేసుకోలేదండి. దేవుని యొక్క మహాకృప దేవుడు నడిపిస్తున్నాడు.
ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, దేవుడు మనకిచ్చినటువంటి ఆస్తుల్లో దేవుడు నామ మహిమార్థమై కొన్ని పనులు మనం చేస్తూ ముందుకు సాగుతున్నాం. దేవుడు అలాగ ఆశీర్వదించి దీవించి మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన యొక్క సేవలు వాడుకుంటున్నాడు. అదే రకంగా దేవుని యొక్క వాక్యానుసారంగా కుటుంబం కట్టబడుతూ దేవుని యొక్క వాక్యానికి మాదిరికరంగా ముందుకు సాగుతున్నాం. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఆ రకంగా మీరు కూడా ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితంలో కూడా మీరు కుటుంబాలు ఉన్నటువంటి ఆస్తుల విషయంలో మీకున్నటువంటి గొడవలు ఏమీ లేకుండా సమాధానకరంగా సంతోషంగా ఒకరినొకరు ఉండాలని తెలియజేస్తున్నాను. ఇది దేవుడిచ్చినటువంటి ఈ యొక్క భూమి, ఈ యొక్క పంట పొలాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ దేవునామ మహిమార్థమై మీకు చూపించడం జరుగుతుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్.